టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి లాజికల్ వీడియోస్ను మనం గత కొన్ని వీడియోల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే ఎలా అంటే జస్ట్ మనం క్వశ్చన్ను చూసి ఆన్సర్ను టిక్ చేసే విధంగా లాజిక్స్ను వివరించుకుంటూ రావడం జరిగింది. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ఇది రెండవ వీడియో. మొదటి వీడియోలో నేను సిమిలీ, మెటఫోర్, పర్సోనిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే వాటితోటి లాజిక్స్ తోటి వాటిని ఎలా గుర్తించాలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనము మళ్ళీ సిమిలీ, మెటఫోర్, పర్సోనిఫికేషన్, వాటితో పాటు అలిట్రేషన్, ఆక్సిమోరన్, హైపర్బోల్ వీటిని ఎలా గుర్తించాలనేటువంటిది జస్ట్ ఈ లాజిక్స్ తోటి నేను మీకు వివరిస్తాను. చాలా ఈజీ. అయితే గమనించండి, చాలా ఈజీ. సో ఒకసారి వాటిని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. గమనించండి, ఏంటిది అనేది ఫస్ట్ లాజిక్ చెప్తాను. సో గమనించండి, సిమిలీ. ఓకే, సిమిలీ అంటే యాజ్ కానీ లైక్ కానీ ఇచ్చిన సెంటెన్స్లో ఉండి ఓకే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కనుక అడిగితే అప్పుడు అది సిమిలీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఫాట్ లైక్ ఏ లయన్. ఇక్కడ ఏముంది? లైక్ ఉంది. సో లైక్ ఉంటే ఏమనుకున్నాం? సిమిలీ. సో ఇక ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గమనించండి. సో అంత ఈజీగా ఉంటాయి నా ట్రిక్స్. అదేవిధంగా ఇక్కడ గమనించండి, డైరెక్ట్ కంపారిజన్ అంటే లైక్ తోటి యాజ్ తోటి కంపారిజన్ చేస్తేనేమో అది సిమిలీ అవుతుంది. వీటిని ఉపయోగించి కంపారిజన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, హీ ఫాట్ లైక్ ఎ లయన్. అతను యుద్ధంలో ఎలా పోరాడాడంటే ఒక సింహం లాగా పోరాడాడు. ఆ సింహంతో పోల్చడానికి ఏమి ఉపయోగించాడు? లైక్ ఉపయోగించాడు, లేదా యాజ్ ఉపయోగించిన అది సిమిలీ అవుతుందని చెప్పుకున్నాం. సో అలా కాకుండా ఇప్పుడు గమనించండి, ఇక్కడ ద క్లాస్ రూమ్ వాజ్ ఏ జూ. క్లాస్ రూమ్ను జూ తోటి పోల్చాడు, కానీ ఇక్కడ యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించబడలేదు. సో ఆ విధంగా ఈ రెండు లేకుండా కంపారిజన్ చేస్తే దాన్ని డైరెక్ట్ కంపారిజన్ అంటాం. అది మెటఫర్. అర్థమైంది అనుకుంటా. ఇది సెకండ్ వీడియో. నెక్స్ట్ పర్సోనిఫికేషన్, హ్యూమన్ యాక్షన్ టు నాన్ లివింగ్ థింగ్స్. అంటే ప్రాణం ఉన్న వాటిని అంటే ప్రాణం లేని వాటికి హ్యూమన్ యాక్షన్స్, మన యాక్షన్స్ని కనుక ఆపాదిస్తే, ప్రాణం లేని వాటికి హ్యూమన్ బీయింగ్ చేసేటువంటి పనులు వాటికి ఆపాదిస్తే, వాటికి ప్రాణం ఉన్నట్టుగా మనం చెప్తే సో అది పర్సోనిఫికేషన్ అవుతుంది అని చెప్తాం. అర్థం కాలేదు కదా? సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ద స్టార్స్ డాన్స్డ్ ఇన్ ద స్కై. ఏమంటున్నాడు? నక్షత్రాలు ఆకాశంలో డ్యాన్స్ చేశాయి అంటున్నాడు. వాస్తవంగా స్టార్స్ అనేటువంటివి ఆకాశంలో డ్యాన్స్ చేస్తాయా? చెయ్యవు. ఇది ఎవరి క్వాలిటీ అంటే ప్రాణం ఉన్నటువంటి వాటి యొక్క క్వాలిటీ, అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క క్వాలిటీ. సో మనకున్నటువంటి లక్షణాన్ని వీటికి ఆపాదిస్తే, ప్రాణం లేని వాటికి ఆపాదిస్తే అది పర్సోనిఫికేషన్. ఏం లేదు, ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టుగా మనం మన యొక్క క్వాలిటీని ఆపాదించాలి. అంటే అవి డ్యాన్స్ చేస్తున్నాయి, పాడుతున్నాయి, లేదా ఫైట్ చేస్తున్నాయి అన్నట్టుగా. ఏది? ప్రాణం లేనివి. రైట్. ఇక్కడ గమనించండి, స్టార్స్ డ్యాన్స్డ్ అన్నాడు. స్టార్స్ డ్యాన్స్ చేయవు కదా. సో ఆ విధంగా. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇది గమనించండి, ఇక అలిట్రేషన్. ఇది ఇంకా ఈజీ. రిపిటేషన్ ఆఫ్ ఫస్ట్ సౌండ్ ఒకటే రిపీట్ అవుతూ వచ్చింది అనుకోండి ఆ సెంటెన్స్లో, అది అలిట్రేషన్ అవుతుంది. సో అది ఎలా అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించండి, ఇది అలిట్రేషన్. పీటర్ పిప్పర్ పిక్డ్ ఎ పికిల్డ్ పెప్పర్స్. ఒకటే సౌండ్ రిపీట్ అవుతా వచ్చింది చూడండి. సో ఆ విధంగా రిపీట్ అవుతూ గనక వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే మనము అలిట్రేషన్ అంటాం. రైట్. ఇది అలిట్రేషన్. ఫస్ట్ సౌండ్ రిపీట్ అవుతూ వస్తే అలిట్రేషన్. ఆక్సిమోరన్ అంటే ఆపోజిట్ వర్డ్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఆపోజిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ అని ఉంది, పక్కన హాట్ అని ఇచ్చిండు. సో ఆ విధంగా కోల్డ్కు ఆపోజిట్ హాట్. అటువంటి పదప్రయోగం కనుక ఒక సెంటెన్స్లో జరిగితే దాన్ని ఆక్సిమోరన్ అంటాం. తర్వాత హైపర్బోల్ అంటే అతిగా పొగిడి చెప్పడం, ఇంపాసిబుల్ ఎగ్జాజరేషన్.
ఓకే, ఆ విధంగా అతిగా పొగిడి చెప్పినట్లయితే దాన్ని హైపర్బోల్ అంటాం. గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వీటిని మీద మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఈజీగా మీకు అక్కడ అర్థమైపోతుంది. రైట్, ఫస్ట్ 2 బిట్స్ మనం చేసాం. ఇక్కడ గమనించండి, ద స్టార్స్ డాన్స్డ్ ఇన్ ద స్కై. స్టార్స్ ఆకాశంలో డ్యాన్స్ చేసాయి అంటున్నాడు. సో ప్రాణం లేని వాటికి మన యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క క్వాలిటీస్ని ఆపాదించాం కాబట్టి ఆ విధంగా పర్సోనిఫికేషన్ అంటాం, ఆ విధంగా ఆపాదిస్తే. నెక్స్ట్ గమనించండి, ఐ హ్యావ్ టోల్డ్ యూ 1000 times. నీకు నేను 1000 సార్లు చెప్పినా అని అంటున్నాడు. వాస్తవంగా 1000 సార్లు చెప్తాడా? చెప్పడు. సో కాబట్టి అదేమవుతుంది అంటే హైపర్బోల్ అవుతుంది. అతిగా చెప్పడం అంటాం. అతిగా చెప్తే అది హైపర్బోల్ అవుతుంది. ఇక్కడ మిగతాయి కూడా మీరు చూడవచ్చు. మెటఫోర్ అంటే అది కాదు, పోల్చి చెప్పడం, బట్ డైరెక్ట్ కంపారిజన్ ఉండాలి. సిమిలి అంటే యాజ్ కానీ లైక్ కానీ ఉండాలి, అది ఉందా? లేదు. ఐరనీ అంటే అది వేరే, అది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం మనం. సో అది హైపర్బోల్ అవుతుంది. ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వాడ్. పెన్నును దేనితోటి పోల్చాడు? కత్తితోటి పోల్చాడు. ఓకే, పెన్ను కలం కత్తి కంటే గొప్పది అని అంటున్నాడు. సో గమనించండి, సో ఇక్కడ మరి ఏంటిది అది? మెటఫోరా, సిమిలియా, అలిట్రేషనా, పర్సోనిఫికేషనా? పోల్చాడు కానీ యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించాడా? ఉపయోగించలే. సో అదేమవుతుంది మరి అంటే మెటఫోర్ అవుతుంది. ఈ రెండు ఉపయోగించకుండా పోలిక చేస్తే అది మెటఫోర్ అవుతుంది. రైట్, సో అది అక్కడ రీజన్. ఇదట్టాగా మనం నేర్చుకున్నది. రిపిటేషన్ అయితే అది అలిట్రేషన్. అలిట్రేషన్ ఎక్కడుంది? ఇది ఆన్సర్. ద సైలెన్స్ వాజ్ డిఫెనింగ్. ద సైలెన్స్ వాజ్ డిఫెనింగ్. సో ఇక్కడ సైలెన్స్ వాజ్ డిఫెనింగ్ దాని గురించి చెప్పడం జరిగింది. సో ఇదేమవుతుందంటే ఆక్సిమరం, అతిగా పొగిడి చెప్పడం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఎస్ 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 రిపీట్ అవుతూ వచ్చింది. సో ఆ విధంగా రిపీటేషన్ కనుక జరిగితే అదేమవుతుంది? అలిట్రేషన్. రైట్, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. హీజ్ వర్డ్స్ వర్ మ్యూజిక్ టు మై ఇయర్స్. ఓకే, అతను మాటల్ని దేనితో పోల్చాడంటే మ్యూజిక్ తోటి పోల్చాడు. అతని మాటల్ని మ్యూజిక్ తోటి పోల్చాడు. సో అంటే పోల్చేటప్పుడు మళ్ళీ యాజ్ కానీ లైక్ కానీ ఉపయోగించాడా? ఉపయోగించలే. సో ఆ విధంగా ఉపయోగించకపోతే ఏమవుతుంది అది అంటే డైరెక్ట్ కంపారిజన్ చేసినట్టు, అంటే మెటఫర్ అవుతుంది. రైట్, అదేమవుతుంది? మెటఫర్ అవుతుంది. నెక్స్ట్, యాజ్ బ్రేవ్ యాజ్ లైవ్. సో డైరెక్ట్ యాజ్ ఉంది కాబట్టి అదేమవుతుంది? సిమిలీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిమిలీ. ద విండ్ విస్పర్డ్. ఇక్కడ గమనించండి, ద విండ్ విస్పర్డ్. విండ్ విస్పర్డ్ అంటే గాలి మాట్లాడుతున్నట్టుగా చెప్పిండు. మాట్లాడుతుందా? మాట్లాడదు. అది ఎవరి యొక్క క్వాలిటీ? హ్యూమన్ బీయింగ్స్. సో ఆ విధంగా మన క్వాలిటీస్ని వాటికి ఆపాదిస్తే ఏమవుతుంది? అది పర్సోనిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్, హీ ఈజ్ ఎ షైనింగ్ స్టార్ ఆఫ్ అవర్ స్కూల్. సో అతన్ని దేనితోటి పోల్చారు? షైనింగ్ స్టార్ తోటి పోల్చాడు. కానీ అక్కడ యాజ్ కానీ లైక్ కానీ ఉందా? అందులో లేదు అంటే అదేమవుతుంది? మెటఫర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మెటఫర్. ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. నేను ఒక హార్స్ను తినగలుగుతా అంటున్నాడు. తినగలుగుతామా? లేదు. ఆ విధంగా ఇంపాసిబుల్ ఎగ్జాజరేషన్ జరిగింది. ఆ విధంగా జరగడాన్ని ఏమంటాం మనం అంటే గమనించండి, హైపర్బోల్ అని చెప్తాము. రైట్, నెక్స్ట్, స్వీట్ సారో. స్వీట్ అంటే తీయదనం, సారోకు దానికి మళ్ళీ వ్యతిరేకం. సో ఆ విధంగా కాంట్రడిక్టరీ వర్డ్స్ కనుక ఒక సెంటెన్స్లో ఇచ్చి అందులో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏది అని అడిగితే కనుక మనం ఆక్సిమోరన్ అంటే ఓ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఆపోజిట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఆపోజిట్ వర్డ్స్ అన్నట్టుగా మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.